వెల్కమ్ టు జేబీ న్యూస్. రైట్ నో మనం ఇప్పుడు అనంతపూర్ డిస్టిక్ తాడిపత్రిలోని ఎస్ఎల్ఎన్ థియేటర్లో ఉన్నాము. గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాము. సంక్రాంతి సీజన్లో భారీ నుంచి అతి భారీ సినిమాల మధ్య గట్టి పోటీ అనేది జరిగింది. ఎవడొస్తాడో రండ్రా అనే ఒక హ్యాష్ ట్యాగ్ దగ్గర నుంచి ఒకడొచ్చాడు. ఎస్, అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి భీమ్లా నాయక్ సినిమా ఈరోజు విడుదల అవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం బెనిఫిట్ షోలు క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు 11 గంటల షో ఇప్పుడే స్టార్ట్ అయింది. మరి కాసేపట్లో ఆ షో అయిపోతుంది. బయటికి వచ్చే ఆడియన్స్ని అడిగి సినిమా ఎలా ఉంది అని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. మేము అనుకున్నంతగానే అంచనాల కన్నా ఎక్కువ ఉంది. చాలా బాగుంది. ఈ మూవీ చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి మరింత క్రేజ్ పెంచుకుంటాకు అభిమానులు ఇంకా అభిమానంతో చూడాలని కోరుకుంటున్నాము. తాడిపత్రి నుంచి ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజుల నుంచి టికెట్ ఇష్యూ అనేది జరుగుతుంది. ఈ టికెట్ మీద అభిమానులు సంతృప్తిగా ఉన్నారా? లేరండి, మామూలుగా బెనిఫిట్ షో అనుకున్నాము. బెనిఫిట్ షో జరగలేదు. మేము అనుకున్న విధంగా సినిమాకు మాకు ప్రదర్శించలేదు. కానీ ఎంత పెట్టినా కానీ మేము చూడాలనుకున్నాము. అది ఏ షో అయినా ఏ టైం అయినా చూడాలనుకున్నాము. అలానే చూసినాము. చాలా ఆనందంగా ఉంది సినిమా చూడడం వల్ల. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ రానా మధ్యాహ్నం జరిగే సీన్లు ఎలా ఉన్నాయి? సింహం అడవిలో తిరిగితే ఎలా ఉంటుందో స్క్రీన్ మీద అలానే తిరిగి మాకు చూపించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అలా చాలా ఆనందంగా ఉంది. ఇంకా తను చూడాలనిపిస్తుంది. ఎన్ని షోలకైనా తగ్గేది లేకుండా పోతాం మేము. మా సినిమా చెప్తానులే, ఎవడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఊర్లో సముద్రం ఏంటదు. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటికీ తప్పదు. చెప్తానులే, మిరపకాయని కొరికితే కారం ఎలా ఉంటుందో పవర్ స్టార్ ఫ్యాన్స్ అని గెలికితే అలా ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. మాకు జన్మనిచ్చే తల్లిదండ్రులు అయితే బతుకునిస్తే మాత్రం మా పవన్ కళ్యాణ్. ఇంకా ఏం చెప్పేదిలే. అది సూపర్గా ఉంది సినిమా అయితే. గవర్నమెంట్ ఒకటి ఆలోచించాలి. రేట్లు తగ్గించేది 5 రూపాయలు ఇది కాదు. కానీ గవర్నమెంట్ ఎప్పటికైనా కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ పెంచేకే ఆలోచన చేస్తుంది. పవన్ కళ్యాణ్ని ఎంత తగ్గిస్తే అంత పెరుగుతాడు పవన్ కళ్యాణ్. ఎప్పటికైనా కూడా పవన్ కళ్యాణ్ని గవర్నమెంట్ కాదు కదా ఎవరు తొక్కలేరు. పవన్ కళ్యాణ్ ఎంత దొక్కితే అంత లేస్తాడు. జ్వాల ఉన్నట్ల పవన్ కళ్యాణ్. కాబట్టి పవన్ కళ్యాణ్ని గవర్నమెంట్ ఏందో చేయాలా, రేటు తగ్గించాలని ఆలోచన చేస్తుంది. పవన్ కళ్యాణ్ అయితే ఎవరు ప్రపంచాన్ని ఆపలేరు. దయచేసి గవర్నమెంట్ గుర్తు చేసుకోవాలి. ఇంకోటి ఏమంటే జగన్ కూడా ఈ కక్షిదామ చర్యలు పక్కన పెట్టేసి మర్యాదగా ప్రవర్తించాలి. ఒక పవన్ కళ్యాణ్ సినిమాకే కాదు, ప్రతి ఒక్క సినిమాకి టికెట్ రేట్స్ ప్రతి ఒక్క సినిమాకి లేదు. ఇది ప్రతి ఒక్క సినిమాకి లేదు. పోయిన సినిమా అఖండ రిలీజ్ అయింది. అఖండ సినిమాకి ఇంత రేట్లు, సినిమాకి ఇవన్నీ ఉండవు. ఓన్లీ పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడే కొత్త జీవో అర్ధరాత్రి విడుదల చేస్తుంది గవర్నమెంట్.